కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. ఘనంగా ఎమ్మెల్యే దివ్య జన్మదిన వేడుకలు జరుపుకున్న టీడీపీ శ్రేణులు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో తుని శాసన సభ్యురాలు యనమల దివ్య జన్మదిన వేడుకలు మండల తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గాడి రాజాబాబు, మండల పార్టీ ప్రెసిడెంట్ పోతల సూరిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఎమ్మెల్యే దివ్య జన్మదిన వేడుకలు సందర్భంగా కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అనంతరం అల్లిపూడి గ్రామంలో తుని నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు అంకంరెడ్డి బుల్లిబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా మెగా వైద్య శిబిరం, కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మండల టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే దివ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఆమెకు నిండు నూరేళ్లు ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యాలతో ఉండాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కోటనందూరు, అల్లిపూడి గ్రామాలలో రోగులకు పండ్లు, రొట్లు పంచామని, అల్లిపూడి గ్రామాన్ని ఎమ్మెల్యే దివ్య P4 విధానంలో దత్తత తీసుకోవడం వలన సామాజిక ఆరోగ్య పరిరక్షణ కొరకు ఈరోజు ఆరోగ్య శిబిరం, ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి, కపిలేశ్వరపురం వారిచే కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, అల్లిపూడి గ్రామాన్ని దత్తత తీసుకోవడం వలన phase 4, phase 5 విధానంలో 60 లక్షల రూపాయలు గ్రాంట్ ఇవ్వగా రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం చేసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంకంరెడ్డి రమేష్, డాక్టర్ వెల్గ వెంకటకృష్ణారావు, పెనుముచ్చు నాగేశ్వరరావు, గొర్లి అచ్చియనాయుడు, వాసం నాగేశ్వరరావు, మేడపురెడ్డి జోగుబాబు, గుడివాడ తాతబాబు, సామినేడి కృష్ణార్జున, బోడపాటి సత్యనారాయణ, అల్లిపూడి స్థానిక నాయకులు అంకంరెడ్డి గోపి, రుత్తల శ్రీను, నెమ్మాది సత్యనారాయణ, ముప్పిడి జమీలు, ఎంపీడీఓ పి వెంకటనారాయణ, తహసీల్దార్ పివివి సత్యనారాయణ, ఆర్ఐ గీత, డాక్టర్ సుధాకర్, డాక్టర్ యామిని కావ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకురాలు, ముద్దుబిడ్డ, మన తుని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, ఆంధ్ర రాష్ట్ర శాసనసభ ప్రభుత్వ విప్ గౌరవనీయులు యనమల దివ్య గారు బర్త్డే సందర్భంగా ఈరోజు ఎంతో ఆనందదాయకంగా మా తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గం, కోటనందూరు మండలం, కోటనందూరు గ్రామంలో, అలాగే అల్లిపూడి గ్రామంలో కూడా మంచి సంబరాలు అంబరాన్నంటే విధంగా మంచి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఈరోజు P4లో 2047 విజన్తో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళిక రూపొందించారు. ఆ ప్రణాళికలో భాగంగా మన ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారు మన కోటనందూరు మండలంలోని అల్లిపూడి గ్రామాన్ని దత్తత తీసుకొని, ఆ గ్రామంలో దత్తత తీసుకున్న భాగంగా ఈరోజు ఐ క్యాంప్ ఎల్వి ప్రసాద్ గారు, మన ఆ డాక్టర్లందరిలో కూడా సుపరిచితులు, మంచి డాక్టర్ గారు అయినటువంటి ఆయన ఆధ్వర్యంలో, ఎల్వి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో పెద్దవాళ్ళకి, ఈ కళ్ళు కొంచెం దృష్టి లోపం ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఐ క్యాంప్ నిర్వహించి, చక్కగా మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు పెద్దలు, కోటనందూరు మండల మాజీ అధ్యక్షులు గాడి రాజబాబు గారు, అలాగే ప్రజెంట్ అధ్యక్షులు పోతల సూరిబాబు గారు, అలాగే మన మార్కెట్ యార్డ్ చైర్మన్ అంకారెడ్డి రమేష్ గారు, అలాగే పెద్దలు అందరూ కూడా ఇందులో హాజరవడం జరిగింది. వీరందరికీ కూడా సంతోషంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఆనందంగా జరుపుకున్నందుకు ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. నమస్కారం. ముందుగా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ముద్దుబిడ్డైన తుని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీమతి యనమల దివ్య గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మా అల్లిపూడి గ్రామాన్ని మేడం గారు దత్తత తీసుకోవడం, P4 విధానంలో దత్తత తీసుకోవడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మాకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మెగా వైద్య శిబిరం, కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది మేడం గారి ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మండల నాయకులు శ్రీ గాడి రాజబాబు గారికి, అలాగే వెల్గ వెంకటకృష్ణారావు గారికి, పోతల సూరిబాబు గారికి, అంకురెడ్డి రమేష్ గారికి, ఇతర నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేడం గారు P4 విధానంలో మాకు
ఫేజ్ 4, 5లో దాదాపు 60 లక్షల గ్రాంట్ ఇచ్చారు రోడ్ కమ్ డ్రైన్ వేసుకోవడానికి. ఇంకా ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మేడం గారు ఫీపర్ విధానంలో దత్తత గ్రామాన్ని మాకు అలాట్ చేయడం జరిగింది. ఇలాంటి ఎన్నో అభివృద్ధులు చేస్తామని మేడం గారి సహకారంతోనూ అలాగే యనమల రామకృష్ణ గారి సహకారంతో ముందుకెళ్తామని అందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన యనమల దివ్య గారి జన్మదిన శుభాకాంక్షలు మా మండల నాయకులందరూ కలిపి సమిష్టి కృషితో చాలా చక్కగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పేషెంట్లందరికీ కూడా బండ్లు ఫ్రూట్స్ ఇచ్చి మేమందరం కూడా వాళ్ళందరూ మేడం గారి తరఫున అభినందనలు తెలియజేస్తూ పేషెంట్లందరినీ కూడా చక్కగా పలకరించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మన అల్లిపూడి గ్రామాన్ని మన యనమల దివ్య గారు ఈ పీపోర్లో దత్తత తీసుకోవడం వల్ల ఈరోజు ఈ యొక్క వృద్ధులకు కళ్ళజోళ్ళు ఈ కళ్ళు వైద్యం చేయించడానికి ప్రప్రథమంగా ప్రారంభించారు. ఈ పీపోర్ అనేది ప్రతి పేదవాడి యొక్క ఇల్లును కానీ వాళ్ళ యొక్క ఆరోగ్యాలు కానీ దత్తత తీసుకొని ఆ కుటుంబాన్ని బంగారు కుటుంబంగా తెలియజేయడానికి మన నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేశారు. అంటే డబ్బున్న వాళ్ళందరూ కూడా ఈ కుటుంబాలను దత్తత తీసుకుని ఈ పేదవాడిని పేదరహితంగా చేర్చాలనే ఉద్దేశం మీద ఈ పీపోర్ పెట్టారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 కల్లా ఈ ఆంధ్రప్రదేశ్ లో పేదవాడు అనేవాళ్ళు ఉండకూడదనే ఉద్దేశం మీద నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం జరుపుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పరిపాలన విధానంలో ప్రజలు ఏం చేస్తున్నారు అనేది మనం గ్రహించి మనము ప్రజలందరూ కూడా ఏ పార్టీ అయితే అధికారంలో బాగా చేస్తున్నారనే ఉద్దేశం మీద మీరందరూ కూడా రేపు రానున్న రోజుల్లో కూడా ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ మన మండల నాయకులైన గాడి రాజబాబు గారు, సూరిబాబు గారు, రమేష్ గారు ఈ యొక్క అల్లిపూడిలో ఈ రోజు ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని పెట్టిన మన బులిబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఈ యొక్క గ్రామంలో ఇంకా పెద్ద ఎత్తున జరిపి ఈ పీపోర్ దత్తత తీసుకున్న మేడం గారికి మంచి పేరు తీసుకురావాలని, అదేవిధంగా యనమల రామకృష్ణుడు గారికి కూడా ఇంకా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి.